అందుకే చెప్తారు కదా, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. నిజం ఊరంతా చెప్పుకునే తిరిగి లోపు వస్తుంది. అబద్ధాలే జనాల మెదడులోకి వెళ్ళిపోతున్నాయి, అవే నిజం అనుకునే పరిస్థితిలోకి ప్రజలు వచ్చేస్తూ ఉన్నప్పుడు. అదే కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి సృష్టించినటువంటి సంపదను ఈయన నాశనం చేస్తున్నాడు. అవును. ఈయన కొత్తగా సంపద సృష్టించడం మాట దేవుడెరుగు. ఈయనకన్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తక్కువ చేశాడు, ఈయనకన్నా సంపద ఎక్కువ సృష్టించాడు. 2 సంవత్సరాల పాటు కరోనా ఆదాయం లేకుండా చేసినప్పటికీ కూడా ఎక్కడ ఏ వ్యవస్థ ఇబ్బంది పడకుండా చేసినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికి పోయిందా ఆ సమర్థత అంతా? ప్రచారంలో కొట్టుకుపోయిందా లేదా? అవును. కొట్టుకుపోయిందా లేదా? ఖచ్చితంగా. మరి దాన్ని వాళ్ళు ఆయన ఏదో అనుకోవచ్చు, మనం చేసిన మంచి జనంలోనే ఉంది, మనమే గెలుస్తామంటే ఆ గెలవబోయే సమయానికి వీళ్ళు తీసుకొస్తారు ప్రచారం, ఒక ఉప్పెనలాగా తీసుకొస్తారు ప్రచారాన్ని. గతంలో ల్యాండ్ అప్పుడు టైటిలింగ్ యాక్ట్ కానీ లాగా. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదిగో ఇదిగో అన్నారు. 372 పేజీల నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో 6 జిల్లాల్లో చేసిన దానికి ఆమోద ముద్ర వేయించుకొని డబ్బులు కూడా తీసుకొని దాన్ని యథాతథంగా దాన్నే ఈ రోజు అమలు చేస్తున్నారు. మేం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డినే విలన్ అన్నారు. ఆ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేశారు, అబద్ధాలను ప్రచారం చేశారు. అదేదో వాట్సాప్ కాల్ ఏదో కాల్ చేయటం, మీ భూమి ఉందో లేదో ఒకసారి పోయి చూసుకోండి అంటాం, దారుణంగా క్యాంపెయిన్ చేశారో మనం చూసాం. అందువల్ల నేను అనేది అంటే ఐ వాంట్ టు మై సిన్సియర్ అడ్వైస్ టు మై బిలవ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు టు స్ట్రెంగ్థెన్ మీడియా డిపార్ట్మెంట్. ఓకే. సార్ ఇంకొకటి సార్, మెయిన్ గా ఇప్పుడు కూటమికి సంబంధించి ఇటు వాళ్ళిద్దరూ అంటే బయటికి ఎలా ఉంటున్నారో తెలియదు కానీ కూటమిలో ఒక గొడవలు అయితే జరుగుతున్నాయి, విభేదాలు జరుగుతున్నాయి. ఆ విభేదం వల్ల కూటమి నష్టపోతుంది అనేది కనిపిస్తుంది మనకి. ఇటీవల చాలా మంది ఎమ్మెల్యేలందరినీ పార్టీ ఆఫీస్ పిలిపించుకొని వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. మనం చూసాం బోండా ఉమా మొన్న రీసెంట్ గా, నంద్యాలకు సంబంధించిన అఖిల ప్రియ కావచ్చు, కొంతమంది చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. సో ఏంటి కూటమిలో కొంత కన్ఫ్యూజన్ ఏమన్నా వస్తుందా? వాళ్ళు సరిగా మనం పనిచేయట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉందా? అశోక్ గారు, రాజకీయ నాయకుల్లో నేను దాదాపు నా వయసు 64 ఏళ్ళండి. 40 ఏళ్ల నుంచి రాజకీయాలను దగ్గరగా చూస్తున్నా నేను. నాకు రాజకీయ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కూడా నేను. ఈ రాజకీయాలను దగ్గరగా చూస్తున్నాను. నాకు చూసిన విషయంలో నాకు అర్థమైన విషయం మీకు చెబుతా. చంద్రబాబు నాయుడు గారంత పిరికివాడు వాళ్ళు లేరండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత భయస్తుడంటే, ఏబి వెంకటేశ్వరరావు తన కోసం పోరాడినటువంటి ఏబి వెంకటేశ్వరరావు కూడా అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే ఓర్చుకోలేక తన మీడియా చేత, తన సోషల్ మీడియా వాళ్ళ చేత ఎవరి పక్కన కూర్చున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి విపరీతంగా ఏబి వెంకటేశ్వరరావును కూడా ట్రోల్ చేశాడు. అటువంటి వ్యక్తి బోండా ఉమా మీద ఎందుకు యాక్షన్ తీసుకోడు? యాక్షన్ తీసుకుంటాడంటే అంత భయస్తుడు. ఆ భయం ఏమిటంటే వీళ్ళకి పవన్ కళ్యాణ్కేమో ఒక భయం అండి, కనీసం ఎమ్మెల్యే కూడా గెలవను ఒంటరిగా పోటీ చేస్తే. చంద్రబాబు నాయుడు గారి భయం ఏమో ఆ పైన కొసరు కాటాకు ఒక 5% 6% ఓట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఓడించలేను. ఈ భయం అనేది భయకంపితులు అయిపోతా ఉన్నారు. ఆ భయం అనేది ఆవరించడానికి కారణం ఏంటంటే, ఈ రోజున కొంతవరకు పవన్ కళ్యాణ్ ఆయన వ్యవహార శైలి మారింది. కారణం ఉన్నా లేకపోయినా మంత్రివర్గ సమావేశాలు ఎస్కేప్ అవుతున్నారు. నిజంగానే సర్జరీ వల్ల మనం రాలేదేమో అనుకున్నాం, కానీ ఆయన మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఒక సమీక్షా సమావేశం ఐఏఎస్ అధికారులతో పెట్టుకున్నాడు ఆయన అదే సమయానికి. కాబట్టి కొంత వైఖరిలో మార్పు ఉంది. ఈ వైఖరిలో మార్పు ఉండటం ఏంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళ ఆందోళనలో వాళ్ళు ఉన్నమాట నిజం. ఏదో మూలిగే నక్క మీద తాటిపండు అంటారే, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇది చాలదు అన్నట్టుగా ఈ కూటమి 15 ఏళ్ళు కలిసి ఉండాలనే మాట ఈ మధ్య పవన్ కళ్యాణ్ అంటల్లా, మీరు గమనించారో లేదు? అనడల్లా. ఇదేంట్రా బాబు, మళ్ళీ మొదటి స్థాయికి వెళ్ళాలా? కుప్పంలో అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏది వన్ సైడ్ లో పోయింది, మేమే మా సైడ్ నుంచి ప్రపోజల్స్ పంపటమే కానీ ఆయన దగ్గర నుంచి
కదలిక లేదు కదా అని చెప్పేసి అన్నాడు. ఆ పరిస్థితులు మళ్ళీ దాపురించినట్టుగానే నాకు అనిపిస్తా ఉంది. ఓకే. సో మీరు చెప్తున్న ప్రకారం వీళ్ళ మధ్య సఖ్యత లేదు. గవర్నమెంట్ లో కొంత చీలిక వచ్చింది. గవర్నమెంట్ మీద ఎవరు సాటిస్ఫై లేరు అనేది మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు 4 రోజులు గడిస్తే మీకు ఇంకా అర్థమైద్దండి. నాదేం లేదు. నన్ను ఏ విషయంలో నన్ను తీసుకున్నారు? హ్మ్. అమ్మఒడి ఇచ్చేటప్పుడు నన్నేమన్నా పక్కన పెట్టారా? హ్మ్. నన్నేమన్నా మీ ఇద్దరే బాబు కొడుకులే ఇచ్చుకున్నారు కదా అని అనే రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట వచ్చేది మనం వినబోతున్నాం.